విశ్వాసం 3 రకాలు. ఒకటి సాధారణమైనటువంటి విశ్వాసం, రెండవది అసాధారణమైనటువంటి విశ్వాసం, మూడవది అసమానమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం మూడిటిలో మనది ఏ రకమైన విశ్వాసం? నేను ఎక్కువ విషయాలు చెప్పనండి, మీకు ఎక్కువ విషయాలు చెప్పి బోరు కొట్టించను. ఎందుకు? మీకు వినడానికి తప్ప వాడటానికి ఉపయోగపడి నేను ఎన్ని చెప్తే మాత్రం ఉపయోగం ఏముంది? వినడానికి తప్ప వాడటానికి ఇష్టపడని ఎన్నుంటే మాత్రం ఉపయోగం. సాధారణమైనటువంటి విశ్వాసం, అసాధారణమైనటువంటి విశ్వాసం, అసమానమైనటువంటి విశ్వాసం. సాధారణమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థత పొందలేదు ఒక రోగి. యేసుప్రభుని అడిగారు, అయ్యా నువ్వు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ గా ప్రార్థన చేశాం, కానీ ఈ వ్యక్తి బాగుపడలేదు ఎందుకు అని అడిగాడు. నేను చెప్పినట్టే ప్రార్థన చేశారు, నేను పలికిన మాటలే పలికారు, కానీ నాలో ఉన్న విశ్వాసం మీలో ఎక్కడదన్నాడు యేసుప్రభు. ఆ విశ్వాసం ఏం చేయలేదండి వాళ్ళకి. అంటే ఈరోజు అద్భుతం చూడాలంటే నీ సాధారణమైన విశ్వాసం సరిపోదు. నువ్వేదైనా అద్భుతం చూడాలనుకుంటే, నీ కుటుంబంలో ఏదైనా మేలు చూడాలనుకుంటే, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చూడాలనుకుంటే, నువ్వు ఆత్మానుసారంగా జీవించాలనుకుంటే, నువ్వు ప్రభు వలె జీవించాలనుకుంటే, నువ్వు ఒక మాదిరి వలె జీవించాలనుకుంటే, నీ సాధారణమైన విశ్వాసపు మార్కులు దానికి సరిపోవు. నువ్వు విశ్వాసం ఉంచడం మంచి. రోడ్డు పక్కన వెళ్ళేవాడు కూడా చర్చ్ వైపు చూసి ఎలాగలా దండం పెట్టుకుంటాడు, వాడికి కూడా విశ్వాసం ఉంది యేసే దేవుడని. నువ్వేం గొప్ప, నేనేం గొప్ప.